రామచంద్ర గారు మాట్లాడాలని కోరుతున్నాను. నిజంగా ఈ కార్యక్రమాన్ని మిస్ అయిన వాళ్ళు దురదృష్టవంతులు. ఎవరైతే ఈ కార్యక్రమాన్ని హాజరయ్యారో వాళ్ళ అదృష్టవంతులు నేను భావిస్తున్నాను. చాలా చక్కగా మనకు చాలామందికి పుస్తకాలు చదవడం అలవాటు ఉండదు. అలాంటి వారికి వీరేదైతే జీవిత చరిత్ర బాబాసాహెబ్ మరి ఈ దేశం కోసం మరి అందరి కోసం ఏదైతే రాజ్యాంగం అందించారో ఆ ఫలాలు ఏంటి అని చక్కగా కళ్ళకు అద్దినట్టు మరి చూపించడం, మేము ప్రతిసారి ఇప్పుడు ఇది ఫస్ట్ టైం కాదు, ఈ టీం వచ్చినప్పుడల్లా విషయం తెలంగాణే మాకు కాదు ఇంకా 10 మందికి ప్రచారం చేసి ఇక్కడ రప్పిస్తున్నాం. ఇప్పటికే ఓ 10-15 మంది మేము చెప్పిన వాళ్ళు వచ్చారు, ఆనందపడ్డారు. కాకపోతే ఏంటంటే పిల్లలు విద్యార్థులు ఇలాంటి వారు ఇలాంటి కార్యక్రమాన్ని అటెండ్ అయ్యి చూసినట్లయితే ఇంకింత చైతన్యవంతులై బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి తెలుసుకునే అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కరూ బాబాసాహెబ్ గురించి తెలుసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. అవున ఇక ముందు ఈసారి వైడ్ పబ్లిసిటీ కూడా కాలే, ప్రచారం జరగాల. ఇలాంటి కార్యక్రమాలు వచ్చినప్పుడు ప్రచారం జరిగితే పోయినసారి హాల్ మొత్తం నిండిపోయింది. ఆ రోజు మేము కలిసాము, మొత్తం హాల్ కిక్కిరిసిపోయిందే. ఈసారి మేము రాగానే మరి ఎక్కడ లోటు జరిగిందో బయట లైట్లు కూడా లేవు, ఒక బ్యానర్ లేదు, మరి ఇలాంటి ప్రచారం కూడా ఇక్కడ జరగలేదు. కానీ మనమే వాట్సాప్లలో పెట్టుకొని ఇక ముందు సార్ మేము చాలా మంది గ్యాదర్ అయ్యేటట్టు, విద్యార్థులు ఎక్కువ మంది, యువకులు ఎక్కువ మంది గ్యాదర్ అయ్యే రకంగా మేము చేస్తామని తెలియజేస్తూ మరి అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కృతజ్ఞతలు.